అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం కింద ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2.74 లక్షలకు పైగా ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా వాటిలో 73.66% ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా BLOలకు అందజేయాలని తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో ప్రత్యేక ప్రచార శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొంచెం డౌన్ సైడ్, కొంచెం డౌన్ సార్ మీ ఫేస్. ఓకే సార్. నమస్కారం. ఈరోజు మనము గుంతకల్ కాన్స్టిట్యున్సీ 150 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రెస్ గురించి ప్రజలకి ఒకసారి మన స్టేటస్ ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ERO గుంతకల్. యాక్చువల్గా ఇప్పటివరకు మనకి గుంతకల్ రూరల్కి సంబంధించి 85% పైన ఎన్యూమరేషన్ ఫామ్స్ మనం ఫీల్డ్కి ఇచ్చినాయి, వెనక్కి వచ్చేసినాయి. అదేవిధంగా గుంతకల్ అర్బన్కి వచ్చేటప్పటికి 71% మనము ఫీల్డ్కి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. అదేవిధంగా గుత్తి రూరల్ వచ్చేటప్పటికి 77% ఫీల్డ్ నుంచి వచ్చేసినాయి, ఇంకా రావాల్సినవి 23% ఉన్నాయి. అదేవిధంగా గుత్తి అర్బన్కి వచ్చేటప్పటికి 75% వచ్చేసినాయి, ఇంకా 25% రావాలి. అదేవిధంగా పామిడి కొద్ది ల్యాగింగ్ ఉంది, 70% దగ్గరగా మేము ఆల్రెడీ EFs కలెక్ట్ చేసుకున్నాం, కానీ ఇంకా ఒక 30% ఉండిపోయినాయి. ఓవరాల్గా 75%, 73.86% మేము ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి వచ్చినాయి. అంటే ఇంకా 27% ఫామ్స్ రావాలి. దానికోసం ఇంకా టైం ఉంది. అయితే కలెక్టర్ గారు చెప్పింది ఏమంటే 1-2 రోజుల్లో కొద్ది దీని ఇంపార్టెన్సు, ఇంటెన్సిటీ, మొమెంటం తగ్గకుండా ఉండడం కోసం మేము టీమ్స్ అన్నీ పెట్టాం. యాక్చువల్గా ఇవాళ గుంతకల్ అర్బన్లోని, అదేవిధంగా పామిడిలోని కూడా ప్రత్యేకమైన బృందాలు తిరుగుతున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని, సూపర్వైజరీ నోడల్ ఆఫీసర్స్ అని రకరకాల క్యాడర్ పీపుల్ నన్ను వస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ మనము ప్రెస్ కాన్ఫరెన్స్ దేనికోసం అంటే ఇంకా చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్ చేతిలో పట్టుకుని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయవుంచి మీ దగ్గర ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్ మనకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు రేపు రాబోయే డ్రాఫ్ట్ రోల్లో ఓటు నిలబడే అవకాశాలు మనకున్నాయి. అదేవిధంగా ఇన్ కేసు ఎవరైనా సరే కొత్తగా ఓటు నమోదు గురించి చూస్తే ఇది రేపు ఈ రోల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గురించి ఫ్రీజ్ అయిన రోల్ని డ్రాఫ్ట్ అయిన తర్వాత మనం మామూలుగా యథాతథంగా కొత్త ఓటుకి తీసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో 2 రకాల కేసులు ఉన్నాయి. ఒకటేమో ఫ్రోజనీ అంటే రక్త సంబంధికులు 2002 ఉన్నదానికి లింక్ చేయడం జరిగింది. అదేవిధంగా 2002కే వాటర్ అయితే ఆటోమేటిక్గా వారికి ఉన్న డేటాను బట్టి చేయడం అయింది. ఇప్పుడు కలెక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ఇన్ కేసు ఈ 2 లేని కేసులు థర్డ్ కేటగిరీ, అంటే వారికి మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చుంటే వారికి ఏ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పాత 2002లో వాటర్ లిస్టులో లేకపోయినా కూడా వారికి ఉన్న డేటాను బట్టి వారు డీటెయిల్స్, వారి పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు అవన్నీ ఇవ్వగలిగితే ఎన్యూమరేషన్ ఫామ్లో మేము చెక్ చేసి ఒకసారి చెక్ చేసి మేము ఒక హియరింగ్ ఆపర్చునిటీ ఇస్తాం, ఒక నోటీస్ ఇచ్చి తద్వారా వారి ఓటు నిలబడే అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించినందుకు మా ప్రార్థన ఏమంటే ఈ 1-2 రోజులు అనేక మంది, ఇంచుమించు 1000-1500 మంది ఎన్యూమరేటర్స్, అదేవిధంగా BLOs, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పనిచేస్తున్నారు. దయవుంచి తొందరగా ఇవ్వగలిగితే ఎన్యూమరేషన్ ఫామ్ మనకి వారి ఓటు నిలబడే అవకాశం ఉందని సవినయంగా మనం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా 70-75 మధ్యలో ఉంది. అంటే హైయెస్ట్ అయితే గుంతకల్ టాప్లో వచ్చినప్పుడు ERO ఏరియాలో 5 AEROs ఉన్నారండి. ఒకటేమో మున్సిపల్ కమిషనర్ గుంతకల్ AERO, అదేవిధంగా గుంతకల్కి సంబంధించి రూరల్కి సంబంధించి తహసీల్దార్ గారు, అదేవిధంగా గుత్తి అర్బన్ సంబంధించి గుంతకల్ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా గుంతకల్ తహసీల్దార్ గారు, గుత్తి తహసీల్దార్ గారు, అదేవిధంగా పామిడి తహసీల్దార్ గారు కూడా AEROsగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గొప్ప విషయం ఏమంటే ఈసారి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. ప్రత్యేకంగా MPDO పామిడి, అదేవిధంగా MPDO గుత్తి, అదేవిధంగా MPDO గుంతకల్, అదేవిధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సహకరించడం వల్ల మనము మంచి ప్రోగ్రెస్ తీసుకురాగలిగాం.
అదేవిధంగా ఎవరైనా సరే ఓటు మిస్ అయింది లేకపోతే ఈఎఫ్ ఫామ్ అందలేదు అనుకుంటే బుకే కాల్ బుక్ చేసుకోవచ్చు. బుకే కాల్ అది చేస్తే ఏమవుతుందంటే ఈఆర్ఓ మీ బిఎల్ఓ నెంబర్కి కాల్ చేయొచ్చు. మనం చేస్తే ఆటోమేటిక్గా దానికి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి బుకే కాల్ అనేది ఒక ఇష్యూ. రెండోది షెడ్యూల్ ఒకటి ఉంది. సార్ 2026 షెడ్యూల్ ప్రకారం మనకి ఇప్పుడు 14/7 వరకు కూడా మనము ఇంచుమించు ఈ ప్రోగ్రాంలోనే ఉంటుందన్నమాట. అంటే రేషన్ ఇవన్నీ చెప్పాల్సిన మనందరికీ తెలుసు. సార్ 2026 షెడ్యూల్ కూడా ఒకటి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో 14/7 వరకు మేము వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాం. రెండో ఇష్యూ ఏమంటే మనము అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అని పొలిటికల్ పార్టీస్ని కూడా పిలిచాం. యాక్చువల్గా ఎవరైనా సరే మైగ్రేషన్ అయినా డెత్ అయినా కంపల్సరీ పంచనామా కండక్ట్ చేస్తాం. అదేవిధంగా బ్లడ్ రిలేటివ్స్ అదేవిధంగా బిఎల్ఏస్తో సంతకాలు తీసుకుని ప్రతిసారి కనీసం 2-3 సార్లు బిఎల్ఏస్ తీసుకుంటాం. రీజన్ ఏమంటే అక్కడ డెత్ కేసు కన్ఫర్మేషన్ ఒకటి క్లియర్గా అవ్వాలి. రెండోది పర్మనెంట్ మైగ్రేషన్ అంటే సడన్గా 1 మంత్ సడన్గా కనబడట్లేదని మేము పెట్టేయట్లేదు. ఫస్ట్ టైం ఒకసారి విజిట్ ఉంటుంది, ఆ టైంలో ఒకసారి రిజిస్టర్ చేస్తాం. దాన్ని బిఎల్ఏ బిఎల్ఓ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ చేసి దాంట్లో బిఎల్ఏ అంటే పొలిటికల్ పార్టీస్కి ఈ విషయం చెప్తున్నాం. మళ్ళీ అదే సెకండ్ టైం కూడా అవకాశం ఇస్తున్నాం. అదేవిధంగా థర్డ్ టైం కూడా అవకాశం ఇచ్చి అప్పుడు అది పర్మనెంట్ మైగ్రేషన్గా పరిగణిస్తామని తెలియజేస్తాం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు బిఎల్ఓలు డోర్ టు డోర్ వెళ్ళాల్సి వస్తుంది, కానీ సచివాలయాలకే పరిమితమైనారు. సచివాలయాల్లోనే ప్రజలు వెళ్ళి ఈ అప్లికేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ దాటిపోయిందండి ఇది యాక్చువల్గా. నెక్స్ట్ అంటే ఇక్కడ విజిబుల్గా ఒక్కొక్క బిఎల్ఓకి 4 నుంచి 5 సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చాం. అంటే మీకు ఇందాక ముందు చెప్పింది ఏమంటే ఒక డిపార్ట్మెంట్ కాదు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెలుగు, సిఆర్పీలు, అదేవిధంగా ఆశా, అదేవిధంగా సెక్రటరీ అందరు స్టాఫ్, ఈవెన్ పంచాయతీ సెక్రటరీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అంగన్వాడీస్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇంకా అన్ని రకాలు, అదేవిధంగా ఎన్ఆర్ఎస్ఎస్ వర్కర్స్ అందరూ ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరు వెళ్తున్నారు ఏమంటే ఈ సపోర్టింగ్ స్టాఫ్ మెయిన్ క్యాండిడేట్ బిఎల్ఓ ఎక్కడ ఉన్నారు అనేది కంట ఇంతమంది తిరగడం వల్ల ఇది చాలా ఇంత ప్రోగ్రెస్ వచ్చింది. ఓకే సార్. ఓకే. 2,74,859